వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ చదివిరాల భూపేశ్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రం ఏర్పాటు. సిగరెట్ తాగిన అథ్లెట్ ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అవుట్. రాబిన్హుడ్ నుంచి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లుక్ రిలీజ్. రైతు రుణమాఫీ చేయడంతో ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలకు పాలాభిషేకం. టీ సిరీస్ ప్రొడ్యూసర్ కూతురు మృతి. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల వాయిదా. ట్రైనీ ఐఏఎస్ పూజా కట్కేర్పై యూపీఎస్సీ చర్యలు. కృష్ణపట్టణం బళ్ళారి నేషనల్ హైవే 67 జాతీయ రహదారిపై బ్రహ్మంగారిమఠం మండలం వాంపల్ల చెరువు గ్రామం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు వైపు వెళ్తున్న లారీని బద్వేలు వైపు వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో కారు కుడివైపు డ్యామేజ్ అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాకపోవడంతో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దముడియం మండలం పెద్ద పసుపులలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదివిరాల భూపేశ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామానికి చెందిన ఎద్దుల హరినాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలతో సమస్యలపై భూపేశ్ రెడ్డి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడంతో మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికై 3 దశలు కలిపి 4,350 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఫిబ్రవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అత్యంత వెనుకబడిన మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లోని 1,30,000 ఎకరాలకు సాగునీరు, నారాయణపేట జిల్లాకు త్రాగునీటిని అందించారని ప్రభుత్వం నిర్ణయించింది. పద్మనాభంలో ఉన్న మహిళా మార్టులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని జిల్లా పౌర సరఫరా అధికారి సూర్యప్రకాష్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు మండల ప్రజల కోసం బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే ప్రభుత్వం నిర్ణయించిన కిలో కందిపప్పు 160, స్టీమ్డ్ బీపీటీ బియ్యం 45 రూపాయల గాను ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పద్మనాభం ఎంపీటీసీ కంటుబోతు లక్ష్మీనాయుడు, పద్మనాభం మండల తెలుగు యువత అధ్యక్షులు కాళ్ల వెంకట సత్యనారాయణ, జిల్లా డీలర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ బుగత రమేష్, డిప్యూటీ ఎంఆర్ఓ నియోగ్, వివిధ గ్రామాల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం కానున్న వేళ జపాన్ మహిళల జిమ్నాస్టిక్ కెప్టెన్ షాకో మియాటో పోటీ నుంచి వైదొలిగారు. ఆమె సిగరెట్ తాగడంతో జట్టు ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిందని ప్యారిస్ గేమ్స్ నుంచి తొలగించినట్లు జపాన్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ పేర్కొంది. దీంతో మహిళా జట్టు 5గురికి బదులుగా 4 పోటీలోకి దిగుతున్నారని తెలిపింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్.
నితిన్ వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రాబిన్ హుడ్. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ ను మైత్రి మూవీ మేకర్స్ రివీల్ చేసింది. చిత్రంలో ఆయన ఏజెంట్ జాన్స్ ను కనిపించనున్నట్లుగా పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. కాగా ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. రైతు రుణమాఫీ చేయడంతో ఖమ్మం గ్రెయిన్ మార్కెట్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలకు పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు, రైతు నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. 2 లక్షల రుణమాఫీలో భాగంగా మొదటి ₹1,00,000 రుణమాఫీ నిన్న ప్రభుత్వం లక్షల మంది రైతులకు లక్ష లోపల మంజూరు చేసింది. కావున ఈ సందర్భంగా రైతులు ఆనంద ఉత్సవాల్లో మునిగి తేలారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, రాష్ట్ర రైతు సంఘం నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ జవీద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాడుకొండ రాధాకిషోర్, గుత్తా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నటుడు టీ సిరీస్ ప్రొడ్యూసర్ కిషన్ కుమార్ కుమార్తె తిష మరణించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె జర్మనీలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు టీ సిరీస్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. చాలా కాలం నుంచి తిష క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్లో యానిమల్ ప్రీమియర్ తర్వాత ఆమె బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీలో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా కట్కేర్ పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయవద్దో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు పంపింది. యూపీఎస్సీకి నకిలీ ఐడెంటిటీ సమర్పించి ఉద్యోగం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఆమె యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆంక్షలు విధించింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ చదివిరాల భూపేష్ రెడ్డి. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రం ఏర్పాటు. సిగరెట్ తాగిన అథ్లెట్ ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అవుట్. రాబిన్ హుడ్ నుంచి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ లుక్ రిలీజ్. రైతు రుణమాఫీ చేయడంతో ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలకు పాలాభిషేకం. టీ సిరీస్ ప్రొడ్యూసర్ కూతురు మృతి. తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల వాయిదా. ట్రైనీ ఐఏఎస్ పూజా కట్కేర్ పై యూపీఎస్సీ చర్యలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.